గత 4 దశాబ్దాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి పంచాయతీలో మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి నేతృత్వంలో ఆయన ఆదేశాల మేరకు కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తన పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పన, మురుగునీటి కాలువలు, రోడ్డు విస్తరణ తదితర పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అభివృద్ధే లక్ష్యంగా నిష్పక్షపాతంగా చేపట్టిన పనులు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు దురుద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి తన ఏకైక లక్ష్యమంటూ సర్పంచ్ శివచంద్రారెడ్డి తనదైన పంతాలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మైదుకూరు రోడ్డులోని అక్రమ కట్టడాలను, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించే పనులను సర్పంచ్ కొనిరెడ్డి పర్యవేక్షించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మార్కింగ్ ఇచ్చిన మేరకు తమ కట్టడాలను తామే తొలగిస్తూ అభివృద్ధికి సహకరిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే బైపాస్ రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకొని పూర్తి కావస్తున్నాయి. మరొక వైపు రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు కానున్న హనుమాన్ జంక్షన్ వద్ద 42 అడుగుల హనుమంతుని విగ్రహాన్ని 8 అవతారాలతో ప్రతిష్ఠించనున్నారు. హనుమంతుని ఏకశిల విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఈ కూడలి ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధికి తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని తెలిపారు. రానున్న 2 నెలల్లో కొత్తపల్లి పంచాయతీకి కొత్త రూపు తీసుకువచ్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించాలి అన్నదే తన ధ్యేయమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం, అదృష్టం తనకు కల్పించడం పట్ల ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా కొత్తపల్లి పంచాయతీ ప్రజల సేవలు తాను కొనసాగుతానని ఆయన పునరుద్ఘాటించారు.